యేసయ్యా 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 యేసయ్యా. ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. ఈ పునరుద్ధాన దినమందు ఉదయకాల ఆరాధనలో మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మీరందరూ ప్రభువును ఆరాధించుటకు సిద్ధంగా ఉన్నారు కదా. మనమందరము ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయనను దేవుని ప్రియ సంగమా, మరి ఒక పునరుత్థాన దినంన ఈ విధంగా కలుసుకుంటకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ఒకసారి మన పునరుత్థాన దినంన మనం ఆయన స్తుతించే భాగ్యం మనకు అనుగ్రహించినాడు కాబట్టి ఆయన స్తుతిస్తున్నాం. అందరు బాగున్నారు కదా, అందరు క్షేమంగా ఉన్నారని నమ్మొచ్చు. దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవ, యేసుక్రీస్తు నాయనా నీకు స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయనా. ప్రభా మరి ఒక పునరుద్ధాన దినంలో ప్రభా ఇలా కూడి నేను స్తుతించే భాగ్యం మాకు దయచేస్తున్నందుకు నాయనా నీకు స్తోత్రం అని చెల్లించినాం. ప్రభా రాత్రంతే మాతో ఉన్నారు, సుఖ నిద్రను అనుగ్రహించినారు. ఒక దినం అనుగ్రహించి సజీవ లెక్కలో చేర్చిన దేవానికి స్తోత్రం అని చెల్లించినాం తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. అన్ని వేళల్లో అన్ని సమయంలో మాతో మమ్మల్ని నడిపించిన దేవానికి స్తోత్రం. మా ఆయుష్ను పొడిగించిన దేవానికి స్తోత్రం అని చెల్లించినాం. ఈ దినం చూడని వారు అనేకులు ఉన్నారు ప్రభా, కానీ మాకైతే ఈ దినం చూసే భాగ్యం మాకు దయచేస్తున్నాం దైనానికి స్తోత్రం అని చెల్లించినాం ప్రభా. మరి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను దీవించిందైనా అందరూ ఆలకించినాగా ప్రభా, వారిని కూడా దీవించగలిగి వచ్చినాం తండ్రి. ప్రభా నీ అధ్యక్షతో ఈ కూడికనంతా నడిపించగలక మా ప్రభువును యేసుక్రీస్తు పేరిట ఎవరికి వచ్చినాం తండ్రి. ఆమేన్. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం సాటెదా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం చాటెదా. నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడెదా. నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడెదా. పాపములు క్షమించి నన్ను మార్చిన
శ్రమలు భరించి దరి చేర్చిన నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం చాటెదా. నా కష్ట సమయమున నా చెంతనే నిలచి విడువక నడిపించిన విధమును వివరించెదా. నా కష్ట సమయమున నా చెంతనే నిలచి విడువక నడిపించిన విధమును వివరించెదా. క్షేమమును కలిగించి నన్ను లేపిన, దీవెనలు కురిపించి కృప చూపిన నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం చాటెదా. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెదా. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెదా. వాక్యముతో దర్శించి బలపరచిన, సత్యముతో సంధించి స్థిరపరచిన నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం చాటెదా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం చాటెదా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో ఈ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం చాటెదా.
కోటయు యేసు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Come on, praise him. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను. సాగిపోదును ఆగిపోను నేను. శ్వాసములో నేడు ప్రార్థనలో నేడు విశ్వాసములో నేడు ప్రార్థనలో నేడు. హల్లెలూయా 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 హల్లెలూయా. 10,000 మంది పైబడినా అదిలముగా నేనుండెదను. ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. 10,000 మంది పైబడినా అదిలముగా నేనుండెదను. ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. నాదు కేడము నా కోటయు యేసే. Amen. నాదు కేడము నా కోటయు యేసే. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను. సాగిపోదును ఆగిపోను నేను. విశ్వాసములో నేడు ప్రార్థనలో నేడు విశ్వాసములో నేడు ప్రార్థనలో నేడు. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. ఊపిరి నీవే యేసయ్యా, జీవము నీవే యేసయ్యా. ఊపిరి నీవే యేసయ్యా, జీవము నీవే యేసయ్యా. నా ఊపిరి నీవే యేసయ్యా, జీవము నీవే. నీలో నా జీవం. నా ఊపిరి నీవే యేసయ్యా, జీవము నీవే యేసయ్యా. సమస్త ఈవులకు నీవే
స్తోత్రం హల్లెలూయా యేసయ్యా నీవు నా ఊపిరివై ఉన్నావయ్యా నీకు స్తోత్రం ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా దేవుడు ఇంతవరకు మనకి స్తుతించడానికి ఆయన సహాయం చేస్తున్నాడు. కొద్ది నిమిషాలు ఆయన వైపు చూద్దాము. మన కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి ఆయనను వేడుకుందామా? హల్లెలూయా. యేసయ్యా నీ యొక్క సన్నిధితో మమ్మల్ని దర్శించండి. మేమున్న చోట మీరు దిగిరండి. యేసయ్యా నీ యొక్క దర్శనము నాకు కావాలి, నీ యొక్క తాకిడి నాకు కావాలని అడుగు. షబాబాబారాబాలారాబారియారాబారాబాసే Oh, we praise you, Jesus. Oh, we praise you, Lord. పరలోకమందున్న తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక. పరలోకమందున్న తండ్రి నీ నామం సన్నుతింపబడుగాక. పరలోకమందున్న తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక. పరలోకమందున్న తండ్రి నీ నామం సన్నుతింపబడుగాక. నీ రాజ్యమే వచ్చునుగాక. నీ చిత్తమే జరుగునుగాక. నీ రాజ్యమే వచ్చునుగాక. నీ చిత్తమే జరుగునుగాక. పరమందు ఉన్నట్లు భూమిపై నెరవేర్చు. పరమందు ఉన్నట్లు భూమిపై నెరవేర్చు. మానుదిన ఆహారము మాకు దయచేయుము. శోధనలో లేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. మానుదిన ఆహారము మాకు దయచేయుము. శోధనలో లేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. అర్థమా? నీ రాజ్యమే వచ్చునుగాక. నీ చిత్తమే జరుగునుగాక. నీ రాజ్యమే వచ్చునుగాక. నీ చిత్తమే పరమందు ఉన్నట్లు భూమిపై నెరవేర్చు. మా జీవితంలో నెరవేర్చయ్యా. 2 చేతుల పైకెత్తి మా కుటుంబంలో మా జీవితంలో పరమందు ఉన్నట్లు ఓ ఇక్కడ నెరవేర్చు నాయన అని అడుగు. ఓ పరమందు ఉన్నట్లు భూమిపై నెరవేర్చు. నా జీవితంలో పరమందు ఉన్నట్లు భూమిపై నెరవేర్చు. నీదే రాజ్యము, నీదే శక్తి, నీదే మహిమ నిరంతరము. నీదే రాజ్యము, నీదే శక్తి, నీదే మహిమ నిరంతరము. పాడదామా? నీదే రాజ్యము, నీదే శక్తి, నీదే
చిత్తమే జరుగునుగాక పరమందు ఉన్నట్లు భూమిపై నెరవేర్చు పరమందు ఉన్నట్లు భూమిపై నెరవేర్చు. శరలరర ఓరియందరరరే. ఓ నెరవేర్చు 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 యేసయ్యా. ఓ నీ రాజ్యమే వచ్చును, నీ చిత్తమే జరుగును. ఓ యేసయ్యా, ఓ యేసయ్యా. రెలెరెరియారలో షిరేరారారా. రాజ్యమే వచ్చునుగాక నీ చిత్తమే ఓరియందనా ఓరియకలమనయ వచ్చునుగాక వచ్చునుగాక నీ చిత్తమే జరుగునుగాక నీ రాజ్యమే. అందరూ పాడదాం. వచ్చునుగాక నీ చిత్తమే జరుగునుగాక నీ రాజ్యమే. వచ్చునుగాక నీ చిత్తమే. ఓ నీ రాజ్యమే నీ రాజ్యమే వచ్చునుగాక నీ చిత్తమే జరుగునుగాక నీ రాజ్యమే. వచ్చునుగాక నీ చిత్తమే జరుగునుగాక నీ రాజ్యమే. వచ్చునుగాక నీ చిత్తమే జరుగునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. మా జీవితంలో నీ చిత్తమే సిద్ధించునుగాక యేసయ్యా. అందుకై ఓ నీ చిత్త ప్రకారంగా జీవించడానికి మా జీవితములను నీ యొక్క చిత్తానికి అప్పగించుకుంటున్నాము. ఓ హల్లెలూయా, నీ చిత్తానికి విధేయత చూపిస్తున్నాము. ఓ హల్లెలూయా, అది ఎంత ఘోరమైన పరిస్థితి అయినా ఓ హల్లెలూయా నీ యొక్క చిత్తమునకు లోబడటానికి మీరు మాకు సహాయం చేయండి. విశ్వాసముతో ముందుకు అడుగు వేయడానికి సహాయం చేయండి. మమ్మల్ని బలపరచండి. మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి. స్తోత్రము నాయన. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నీ యొక్క సన్నిధితో తాకినందుకు వందనాలు. అలాగే వాక్యము ద్వారా మీరు వారిని సంధించమని ప్రార్థన చేయించున్నాము. వారు పడిన గుంటలో నుంచి పైకి లేవనెత్తమని ప్రార్థన చేయించున్నాము. వారిని విశ్వాసములో స్థిరులుగాను బలవంతులుగాను మీరు చేయమని ప్రార్థన చేయించున్నాము. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామమున ఈ ఆరాధన సమర్పిస్తున్నా మా తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క దినాన మీ అందరి ఎదుటకి ఈ యొక్క ప్లాట్ఫామ్స్ ద్వారా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా రావడానికి దేవుడిచ్చిన అవకాశమును బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులు జోసెఫ్ డాసన్ అయ్య గారికి నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఆల్ ద చర్చ్ మెంబర్స్, యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ సంఘ విశ్వాసులందరికీ కూడా దేవుని పేరిట శుభములు పలుకుచున్నాను. ఆమేన్. మీ అందరూ బాగున్నారా? బాగుంటే ఒకసారి చేతుల పైకైతే దేవునికి వందనాలు చదిద్దామా? దేవుడిచ్చిన ఆరోగ్యం కొరకు, దేవుడిచ్చిన సమస్తమైన మేలుల కొరకు ఒకసారి పైకి చేతుల పైకైతే దేవునికి వందనాలు చదిద్దామా? హల్లెలూయా. God is so good. Even in the midst of darkness,
హీ ఈజ్ గుడ్. ఆమేన్. మన చుట్టూరు చీకటి వ్యాపించినప్పటికీ, చీకటి చేత చుట్టబడినప్పటికీ, గాఢాంధకారములో ఉన్నప్పటికీ దేవుడు మంచివాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన తన బిడ్డలను విడువడు, ఆయన తన బిడ్డలను ఎడబాయడు. ఆమేన్. ఉదయకాల సమయన మీరు నా స్వరాన్ని వింటున్నారంటే మీరు సురక్షితంగా ఉండి దేవుడిచ్చిన జీవంతో నిండి ఉన్నారని నేను నమ్ముచున్నాను. అంటే దేవుని కృప పొందిన వారిగా మనమందరం సజీవులుగా ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. ద వరల్డ్ ఈజ్ పార్టింగ్ అవే. లోకము నశించిపోచున్నది. దినదినము చూస్తున్న వార్తలు మనకి మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఎంతో క్లిష్టకరమైన పరిస్థితుల గుండా మనం వెళుచున్నాము. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎడబాయలేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో ఇదే కాలసేన దేవుడు తన వాక్కును మనకేమిచ్చి ఉన్నాడో అది మనం ధ్యానించబోచుండగా చిన్న ప్రార్థన చేసుకొని దేవుడు మనకి ఏమైతే మన జీవితంలో విత్తబోచున్నాడో దాన్ని మనము మన మనస్సును తెరిచి దాన్ని అంగీకరిద్దాము. కళ్ళు మూసుకుందాము. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రము. ఉదయకాల సేవన తండ్రి నాయన నాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి నీకు స్తోత్రం. నాయన నీ యొక్క వాక్యము నీ బిడ్డలకు అందించడానికి మీరు నన్ను ఏర్పరచుకున్నందుకు వందనాలు. అలాగే అయ్యగారు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి నీకు స్తోత్రము నాయన. ఆయన ఈ పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ఈ యొక్క సమయమున నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. ఈ సమయమున నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. నా ఆలోచనలను, నా భావోద్వేగములను, నా తలంపులను, నా శరీర ప్రాణాత్మలను నీ హస్తాలకు అప్పచెప్తున్నాను. మీరే మాతో మాట్లాడి నీ కార్యము జరిగించమని యేసు అతి పరిశుద్ధ నామమున స్తుతులతో స్తోత్రములతో అడిగి వేడుచున్నాము. ఆమేన్. అందరం గట్టిగా ఆమేన్ చెప్దామా? ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయంలో మనము 18వ వచనము నుంచి 16వ వచనం నుంచి చూద్దాము. దేవుని లేఖనము. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్దకు ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆమేన్. హల్లెలూయా. మిమ్మును అనాథలుగా విడువను, మీ వద్దకు వచ్చును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు. హల్లెలూయా. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క 4 వచనాలు మనము కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభువారు తాను తన ఆఖరి సంభాషణ శిష్యులతో అందరితో కలిసి ఆయన శిలువ మరణానికి వెళ్ళకముందు ఆఖరి సంభాషణ మనం చూస్తున్నాము. యోహాను సువార్తలో 13వ అధ్యాయము నుంచి 17వ అధ్యాయము లేదా 17, 18, 19 కూడా అంతా కూడా మనం చూసుకున్నట్లయితే ఒక రాత్రి జరిగిన సంఘటనలే. ఆమేన్. 13వ అధ్యాయములో ఆయన శిష్యుల పాదములు కడుగుట మనం చూస్తాము. 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16వ అధ్యాయము యేసయ్య తన శిష్యులతో ఆయన మాట్లాడుట మనం చూస్తున్నాము. ఆయన మొట్టమొదటి ప్రసంగం కొండ మీద మత్తయి సువార్త 5లో చేస్తాడు. కానీ ఇక్కడ చూస్తే ఆయన తన శిష్యులతో వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ని ఆయన ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన
పరిశుద్ధాత్మను గురించి వారికి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు ఇక్కడ 14వ అధ్యాయంలో. మళ్ళీ 16వ అధ్యాయంలో 6వ వచనము 7వ వచనం నుంచి మనం అదే చూస్తాము. ఆమేన్, హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మ గురించి ఆయన వెళ్ళిపోయే ముందు లేదా ఆయన చనిపోయే ముందు ఆయన పరిశుద్ధాత్మ దేవుని గురించి వారికి చెప్తున్నాడు. Why was he telling them about the Holy Spirit, about the Comforter? ఇక్కడ మనం పరిశుద్ధాత్మను గురించి ఆయన ఎందుకు చెప్తున్నాడో మనం తెలుసుకోవాలి. Because he was the one who was the direction to the disciples all these 3.5 years. ఈ 3.5 సంవత్సరములు ఆయన శిష్యులకు రథసారథిగా లేదా నడిపించువాడిగా, నాయకుడిగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వారి యొక్క బోధకుడుగా ఉన్నాడు, వారి యొక్క నాయకుడిగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ ఇప్పుడు ఆయన ముందు నుంచి చెప్తున్న విధానంగా ఆయన వెళ్ళిపోయే సమయం వస్తున్నది. ఆమేన్. ఆయన వెళ్ళిపోయే సమయం వస్తుంది కాబట్టి శిష్యులకు ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత హూ ఈస్ గోనా లీడ్ దెమ్, ఎవరు అయితే వారిని నడిపించబోతున్నారో ఆయన గురించి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎవరు శిష్యులను నడిపించబోతున్నారో అది పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వై am I bringing this message at this point of time? ఈ యొక్క సమయంలో నేను ఈ వాక్యము దేవుడు నాకు ఎందుకు ఇచ్చి ఉన్నాడు అంటే, దేవుడు మనల్ని నడిపించేవాడు, ఆయన మన రథసారథి. ఆయన ద్వారా మనము అడుగు అడుగు ముందుకు వేయగలుగుతాము. ఆయన లేకుండా మనం ఏమి చేసినా దాంట్లో ఫలితాన్ని మనము చూడము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇటు విధమైన భయముతో ఆవరించబడిన సమయాల్లో నిరీక్షణకర్తయగు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనల్ని నడిపించువాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. సో యేసయ్య ఏం చేస్తున్నాడు ఇక్కడ, తాను ఎవరి ద్వారా నడిపించబడుతున్నాడో ఆయనను వీరికి పరిచయం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన వారు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క శక్తి మరియను కమ్ముకొనిన తర్వాత దాంట్లో నుంచి పుట్టిన వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత ఆయన బాప్తీసము తీసుకుంటా మనం చూస్తాము. బాప్తీసము పొందిన వెంటనే మార్కు సువార్త 1వ అధ్యాయము బహుశా 12వ వచనం అనుకుంటా, ఆయన ఆత్మ ద్వారా అరణ్యములోనికి నడిపించబడ్డాడు అంట. హల్లెలూయా. ఆయన పౌరం వలె పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి, ఆయన బాప్తీసము తీసుకోగానే పౌరం వలె దిగి వచ్చి ఉన్నాడు. దిగి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి నడిపించబడ్డాడు, ఆయన అరణ్యంలోనికి కొనుక్కోబడ్డాడు. అరణ్యంలోనికి నడిపించబడ్డాడు. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువు యొక్క పరిచర్యను నడిపించింది, ఆయనను నడిపించింది ఏంటిదంటే పరిశుద్ధాత్మ. ఆమేన్, హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన తర్వాత ఆయన అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. ఆమేన్, హల్లెలూయా. సో ఇప్పుడు యేసయ్య తన యొక్క పరిచర్యను నెరవేర్చి ఉన్నాడు భూమి మీద. కేవలం మరణించుట, పునరుత్థానం చెందుట మిగిలి ఉన్నది. అంటే ఇప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్తున్నాను కాబట్టి అక్కడ ఆ కాంటెక్స్ట్లో యేసయ్య తన పరిచర్యను అంతా ముగించి ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ చనిపోబోతున్నాడు. ఆమేన్. 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు ఒకటే రాత్రి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. సో మనం అక్కడ చూస్తున్నాము, యేసయ్య 17వ అధ్యాయంలో అంటాడు, తండ్రితో ప్రార్థన చేస్తుంటాడు. 17వ అధ్యాయంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను పూర్తి చేస్తానంటాడు ప్రార్థనలో. యోహాను సువార్త 17వ అధ్యాయము 3-4 వచనాల్లో. ఆమేన్. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను పూర్తి చేశాను. ఎవరి సహాయముతో ఆయన పూర్తి చేశాడు? తండ్రి అయిన దేవుని సహాయముతో, పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ఆయన నడిచి ఉన్నాడు. ఆయన అద్భుతములు చేసి ఉన్నాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో యేసయ్య వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేను
వెళ్ళుట మంచిది, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆయన సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన నీతిని గురించి, పాపమును గురించి, అలాగే తీర్పును గురించి సాక్ష్యం ఇస్తాడు అని ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. యోహాను సువార్త 16వ అధ్యాయం 7-8 వచనాల్లో. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. సో మన ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తే, I will send a comforter, amen, hallelujah, a counselor, a helper. There are different translations in English. అనేక తర్జుమాలు ఉన్నాయి ఆంగ్లంలో. సో ఆ అనేక తర్జుమాల్లో వివిధ పదాలు వాడారు. ఒక దగ్గర కంఫర్టర్ అని వాడారు, ఒక దగ్గర కౌన్సిలర్ అని వాడారు, ఒక దగ్గర హెల్పర్, సహాయకుడు, ఆమేన్, సహాయకుడు లేదా ఆదరణకర్త, లేకపోతే ఆలోచనకర్త, కౌన్సిలర్, ఆలోచనకర్త. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన ఆలోచనకర్త. యెషయా ప్రవచన గ్రంథం 9:6. ఆమేన్, హీ ఈస్ ద కౌన్సిలర్. యేసయ్యను గురించిన ప్రవచనం అది. ఆమేన్. అండ్ ద సేమ్ ద క్వాలిటీస్ దట్ ఆర్ ఇన్ జీసస్ ఆర్ ఇన్ ద పర్సన్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవునిలో, యేసయ్యలో ఉన్న వ్యక్తిత్వము, ఆయన స్వభావము పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవునిలో ఉండి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే అంటాడు, పరిశుద్ధ తండ్రి అయిన దేవుణ్ణి వ్యక్తపరచువాడు ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రభు అయిన యేసుక్రీస్తుని వ్యక్తపరచువాడు పరిశుద్ధాత్మ దేవుడు. సో ఇంకో మాటలో, పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తుగా వారు మనకి బయలుపరచబడరు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేకపోతే తండ్రి అయిన దేవుడు మనకి బయలుపరచబడడు. ఆమేన్, హల్లెలూయా. జీసస్ రివీల్డ్ ద హార్ట్ ఆఫ్ ద ఫాదర్ అండ్ Holy Spirit revealed Jesus to us. Amen, hallelujah. So Jesus wanted to reveal everything. అక్కడ మనం చూస్తాం, నేను ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయి. 25-26 వచనం ఇదే అధ్యాయంలో ఉన్నాయి, కానీ మీరు తట్టుకోలేరు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు, ఆయన మీకు సర్వసత్యములోనికి, ఆయన మీకు సమస్తం బోధించును. నేను చెప్పినవి కూడా మీకు జ్ఞాపకం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నేను మీకు బోధించినవి, నేను చెప్పినవి అన్ని కూడా ఆయన మీకు జ్ఞాపకం చేస్తాడు అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. సో యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి ఉన్నారు. కానీ మనం చూస్తున్నాము ఇక్కడ ఆయన పరిచర్య చేసిన తర్వాత వీరిని విడిచి ఆయన వెళ్ళిపోతున్నాడు. కానీ యేసు ఏమంటున్నాడు, నేను వెళ్ళుట మంచిది, బికాజ్ ఇట్ ఈస్ గుడ్ దట్ ఐ గో, బికాజ్ ఐ విల్ సెండ్ ద హోలీ గోస్ట్, ఐ విల్ సెండ్ ద కంఫర్టర్, ఆదరణకర్తను నేను మీ కొరకు పంపిస్తాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ యేసు ప్రభు వారు భూలోకంలో అప్పటి నుంచి 2000 సంవత్సరాల నుంచి పునరుత్థానం అయిన తర్వాత కూడా ఇట్లనే ఉండుంటే బహుశా ఒక సమయంలో ఒకరిని కలుసుకునేవారేమో. కానీ పరిశుద్ధాత్మ ఆయన వెళ్ళిపోవడం ద్వారా పరిశుద్ధాత్మ దేవునిగా మారి, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి ఎక్కడ కావాలో అక్కడ అందుబాటులో ఉన్నాడు. ఆమేన్, ఆయన సర్వాంతర్యామి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన He is everywhere. Amen, hallelujah. He is ever present help. ఆయన నిత్యము మన ఎదుట ఉండు సహాయము. He is the ever present help. ఆయన ఎక్కడైనా ఎప్పుడైనా అందుబాటులో ఉండేవాడు. ఆమేన్, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. సో ఈ శిష్యులు యేసయ్య మరణించగానే వీరు భయపడిపోయి ఉన్నారు. ఇప్పుడు మమ్మల్ని నడిపించేది ఎవరు? ఇప్పుడు మమ్మల్ని కొనసాగింపజేసేది ఎవరు? ఇప్పుడు మా నాయకుడు ఎవరు? ఇన్ని రోజులు అద్భుతాలు చేసిన యేసుక్రీస్తు వారు ఇప్పుడు మరణించిపోయి ఉన్నారు, ఆయన చనిపోయి ఉన్నారు. ఇప్పుడు మేము మా యొక్క జీవితాలన్నిటిని వదిలేసి వచ్చాము కదా, మా వలలు విడిచిపెట్టి వచ్చాము, మా కుటుంబాలను విడిచిపెట్టి వచ్చాము, మా యొక్క కెరియర్స్ అన్నిటిని వదిలేసి మేము నిన్ను వెంబడించాము. ఇప్పుడు ఆయన చనిపోగానే వీరు కలవరంతో నింపబడి భయంతో దాచుకున్నారు. ఏం చేయాలో తెలియదు. యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనము 4వ వచనంలో మనం చూస్తే, అక్కడ అపోస్తలులో
ప్రథమ అపోస్తలుడు పేతురు, ఆయన నేను చేపలు పట్టడానికి పోతున్నాను అని చెప్పంగానే తిరిగి ఆయన తన వలలు పట్టుకుంటాను, నా వలను పట్టుకుంటాను అని తిరిగి he turned back because he was not having hope about what he is called to do, because he was so afraid. ఆయన ఇప్పుడు యేసు ప్రభు వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మా గతి ఏంటి అన్న స్థితిలో ఆయన తిరిగి నేను ఏం చేస్తున్నానో, ముందు ఏం చేస్తున్నానో అది తిరిగి చేస్తాను అంటున్నాడు. ఆయన వలలు పట్టుకోగానే శిష్యులందరూ కూడా ఆయన వెంట వస్తున్నారు. ఆయన వెంట వచ్చి మేము కూడా నీతో వస్తాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, నాగలిపై చేయించి వెనుకకు తిరగద్దంట. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వీరు దేవాతి దేవుని పరిచర్య చేయవలసిన వారు. యేసయ్య ఆయనకు సెలవిచ్చి ఉన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనము, పేతురు నీవు బండవు, ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడతానని యేసు ప్రభు వారు పేతురుతో ప్రవచనం చెప్తున్నారు అక్కడ. కానీ ఇక్కడ పేతురు ఏం చేస్తున్నాడు, నేను చేపలు పడతాను పోయి అంటున్నాడు. దేవుని ఉద్దేశం ఏంటి, నా సంఘాన్ని ఈ బండ మీద నేను కడతాను అని యేసు ప్రభు యొక్క ఉద్దేశం అయినప్పుడు పేతురు ఆ మాటల్ని మర్చిపోయాడు, దేవుడు చేసిన వాగ్దానాన్ని మర్చిపోయాడు. ఆయన యేసు ప్రభు వారు చనిపోయి వెళ్ళిపోతున్నారన్న దాంట్లోనే ఉన్నాడు. కానీ ఆయన దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళికను గుర్తుపడుతున్న వారిగా, లేకపోతే ఆయన గురి ఆయన మాటల మీద లేదు. ఆమేన్, హల్లెలూయా. ఆయన అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము వెలుచూపు ద్వారా నడిచేవారము కాదు, కానీ విశ్వాసము ద్వారా నడిచేవారము. ఆమేన్. విశ్వాసము ద్వారా నడిచేవారు వారి యొక్క విశ్వాసము దేవుని యొక్క వాగ్దానాల మీద ఉంచుతారు, దేవుని యొక్క మాటల మీద ఉంచుతారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసముతో నడిచేవారు వారు తమ యొక్క విశ్వాసం దేని మీద ఉంచుతారు, దేవుని వాగ్దానాల మీద. యేసు ప్రభు వారు పేతురుని గురించి ప్రవచనం చెప్తున్నారు. నీ బండ మీద, ఈ బండ మీద, నీవు బండవు, ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతానంటున్నాడు. కానీ పేతురు ఏం చేస్తున్నాడు, ఆయన భయపడిపోయి తిరిగి ఎక్కడైతే యేసు ప్రభు వారు ఆయనను పిలిచి ఉన్నాడో, పిలిచినప్పుడు ఏ వలలైతే విడిచిపెట్టి ఉన్నాడో తిరిగి ఆ వలలకే పట్టుకుంటున్నాడు, తిరిగి ఆ పాత జీవితానికి వెళ్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పిన మాటలను ఆయన మర్చిపోయాడు, లేకపోతే ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయాడు, లేకపోతే కలవరము ద్వారా నిండి ఉన్నాడు. నన్ను నడిపించేదెవరు, మాకు సహాయం చేసేది, ఇన్ని రోజులు రాజు వలె మాకు తోడుగా ఉన్నావు, నువ్వు నీతోనుంటే అద్భుతాలు జరుగుతున్నాయి, నీతోనుంటే మాకు కావాల్సిన ఆహారం అంతా దొరుకుతుంది, నీతోనుంటే అన్నీ, కానీ ఇప్పుడు నువ్వే లేకపోతే మేము ఎట్లా? ఆమేన్. బట్ గాడ్స్ ప్లాన్స్ ఆర్ ఆల్వేస్ డిఫరెంట్. ఆమేన్, హల్లెలూయా. సో యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు, అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 7-8వ వచనంలో చూస్తే, అయితే పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు, అప్పుడు మీరు యూదయలోను, యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా మీరు ఉంటారంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో జీసస్ టోల్డ్ ఈవెన్ బిఫోర్ హిస్ డెత్, వారు ఆయనను విడిచిపెట్టకముందే, వారు నేను ఆయనను ఎరుగను అని చెప్పకముందే ఆయన చెప్తున్నాడు, నేను వెళ్ళిపోతే పరిశుద్ధాత్మను మీ కొరకు పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, ఆయన మీకు తోడుగా ఉంటాడు. నేను వెళ్ళిపోవటం మంచిదే, బికాజ్ ఇఫ్ ఐ గో ఐ విల్ సెండ్ ద కంఫర్టర్ హూ విల్ ఆల్వేస్ బీ విత్ యూ. ఆమేన్. మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయినా ఆయన మిమ్మల్ని విడిచువాడు కాదు, ఆయన మీకు తోడుగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. నేను మీకు తోడుగా ఉన్నట్లు ఆయన మీకు తోడుగా ఉంటాడు. నేను వెళ్ళిపోయినా ఆయన వచ్చి ఉన్నా నేనున్నట్టే. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుడు ఏకమై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్, హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్. ఆ నిరీక్షణ ఆయన వారికి ఇస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మీరు పరిశుద్ధాత్మ దేవుని నేను మీ కొరకు పంపుతాను అంటున్నాడు. హీ విల్ కంఫర్ట్, హీ విల్ కౌన్సిల్, హీ విల్ హెల్ప్. ఆయన ఆదరించువాడు, ఆయన ఆలోచనకర్త, ఆయన సహాయకుడు. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయాన లేకపోతే మీరు ఎప్పుడు వింటున్నప్పటికీ, ఎప్పుడు ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్నప్పటికీ, ఆమేన్, హల్లెలూయా, నేను మీకు గుర్తు చేయాలనుకుంటుంది ఏంటంటే, నీకు తోడుగా ఉన్న నీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయకుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నిన్ను విడుచువాడు కాదు, ఆయన నీ యొక్క ఆదరణకర్త, ఆయన నీ యొక్క ఆలోచనకర్త. ఆమేన్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఆదరించువాడు, ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానన్నవాడు. ఆమేన్, హల్లెలూయా. We find comfort only from God. It is only from the Holy Ghost we draw our comfort, because if we draw our comfort from any other resources in this world, it will be temporal. It will never fill the void that we have in our hearts. పరిశుద్ధాత్మ దేవుడు కాకుండా ఎవరిలో నుంచి మనం ఆదరణ పొందినప్పటికీ, ఈ లోక సంబంధమైన వారు ఎంత ఆదరణిచ్చినప్పటికీ మన హృదయములో ఉండే లోటును వారు తీర్చలేరు. దేవుడు మాత్రమే, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనల్ని ఆదరించువాడు, నడిపించువాడు, ఆలోచనకర్త అయి మనకు ముందు నడుచువాడు, సహాయకుడు. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. The greatest blessing that Jesus has given to the New Testament is the person of Holy Spirit. Amen. పరిశుద్ధాత్మ దేవుడే యేసు ప్రభువారు ఇచ్చిన గొప్ప బహుమానము ఈ యొక్క నూతన నిబంధన సంఘమునకు. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఎందుకంటే ఆయనే దేవుడై మనల్ని నడిపించువాడు, ఆయన మనల్ని విడిచిపెట్టువాడు కాదు. ఆమేన్, హల్లెలూయా. మనం అక్కడ 19వ వచనంలో మనం చూస్తాము, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అంటున్నాడు. హల్లెలూయా. ఆయన వెళ్ళిపోతూ ఏమంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. ఎందుకు? పరిశుద్ధాత్మను పంపిస్తున్నారు కాబట్టి మీరు అనాథలు కాదు. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పంపిస్తున్నాను కాబట్టి మీరు హీ నోస్ వాట్ దే విల్ గో త్రూ. వారు ఏ పరిస్థితుల గుండా వారు వెళ్ళబోతున్నాడో ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆయన వారికి ముందే వాగ్దానం చేస్తున్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. Amen. Praise the Lord. ఆయన నిన్ను అనాథగా విడిచిపెట్టాడు. ఆమేన్. నువ్వు ఎక్కడున్నప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆయన నీకున్న సహాయము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం హల్లెలూయా చెప్దామా? ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నిన్ను ఆదరించువాడు, ఆయన నీ యొక్క సహాయకుడు. Amen. Sometimes in these times we need Holy Spirit more than ever before. ఈ గడియలలో, ఈ సమయములో మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికన్నా ఎక్కువ అవసరము. Amen. Some people are in isolation. Some people are in a place where they don't have, nobody have access. కొంతమంది ఐసోలేషన్లో ఉండొచ్చు, కొంతమంది హాస్పిటల్స్లో ఉండొచ్చు. బంధుమిత్రులు వచ్చి వారిని దర్శించలేరు, ఎవరు వచ్చి వారిని ఆదరించలేరు. వారు బెడ్ మీద ఉండవచ్చు, కానీ ఆదరణకర్త మాత్రము రాగలుగుతాడు. నేను ఆదరించువాడు నిన్ను విడిచిపెట్టాడు. నువ్వు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా, ఆమేన్, హల్లెలూయా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. నీ యొక్క కుటుంబస్తులు ఒక పరిమితి వరకే నీతో ఉండగలరు. నీ యొక్క స్నేహితులు ఒక పరిమితి వరకే నీతో ఉండగలరు. నీ సహోదరులు ఒక పరిమితి వరకే, నీ భార్య అయినా నీ భర్త అయినా ఒక పరిమితి వరకే నీకు సహాయముగా లేకపోతే నీకు తోడుగా ఉండగలరు. కానీ అన్ని చోట్ల వారు రాలేరు, అన్ని చోట్ల వారికి రావడానికి అవకాశం ఉండదు. మీ తల్లిదండ్రులు అన్ని చోట్ల మీతో సహాయం చేయలేరు.
ఎగ్జామ్ హాల్లోకి వెళ్తే మీ తల్లిదండ్రులు రాలేరు, మీ టీచర్లు రాలేరు, మీకు సహాయం చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ఎగ్జామ్ హాల్లో వెళ్ళినా ఆయన నీకు తోడుగా ఉంటాడు, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినా ఆయన నీతోని వచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు రాలేని చోట కూడా ఆయన వచ్చేవాడు. ఆమేన్. నువ్వు ఐసోలేషన్లో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడువడు, అక్కడికి కూడా ఆయన వచ్చేవాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు గాఢాంధకారపు లోయల్లో సంచరించిన ఏ అపాయమునకు భయపడరు. అక్కడ నా తోడు, అక్కడ నా యొక్క దుడ్డుకర, అక్కడ నా సహాయం ఉండను. ఆమేన్. హల్లెలూయా. పాతాళమునకు దిగి వెళ్ళినా అక్కడ నీవు ఉన్నావు, ఆకాశమునకు ఎక్కి వెళ్ళినా నీవు అక్కడ ఉన్నావు. కీర్తనకారుడు 139వ కీర్తనలో అంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఈవెన్ దో ఐ గో టు ద డెప్త్స్ ఆఫ్ ది ఓషన్, ఈవెన్ దో ఐ అసెండ్ టు ద హెవెన్స్, యు ఆర్ స్టిల్ సరౌండింగ్ మీ. ఆయన మనల్ని చుట్టుకొని ఉన్నాడు, ఆయన మనల్ని ఆవరించి ఉన్నాడు. హల్లెలూయా. యు కెన్ నెవర్ రన్ అవుట్ ఆఫ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ దేవుని దాటి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన నీతో నువ్వు వచ్చేవాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. జలములలో పడి నువ్వు వెళ్ళినా ఆయన నీతో ఉండువాడు. హల్లెలూయా. అగ్నిలో నడిచినా ఆయన నీతో ఉండువాడు. ఆమేన్. హల్లెలూయా. అగ్ని వాసన కూడా నీకు తాకదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆయన నిన్ను విడిచేవాడు కాదు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నీకు కావాల్సిన సహాయం ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నీ భయములను హల్లెలూయా జయములుగా మార్చేవాడు ఆయన. హల్లెలూయా. హీ టర్న్స్ యువర్ ఫియర్స్ ఇంటూ విక్టరీస్. నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావో దాని మీద విజయము దయచేవాడు నీ ఆత్మదేవుడు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడగానే ఈ పిరికి వారిగా ఉన్న ఈ యొక్క శిష్యులు వారు ధైర్యముతో దేవుని వాక్యమును బోధిస్తున్నారు. హల్లెలూయా. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం, 5వ అధ్యాయము వారు ధైర్యముగా యూదా మత పెద్దల ముందు, జనులందరి ముందు యేసు ప్రభువుని గురించిన సాక్ష్యం ఇచ్చుట మనం చూస్తాము. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నింపబడుట ద్వారా. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నింపబడితే, పరిశుద్ధాత్మ యొక్క సహాయమును మనం కోరినప్పుడు ఆయన మనల్ని ధైర్యముతో నింపువాడు, మన నోటి మాటల్ని ఆయన మాటలుగా చేయువాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే వారు ధైర్యముతో వాక్యము ప్రకటిస్తూ ఉన్నారంట. ధైర్యముతో దేవుని వాక్యము ప్రకటిస్తున్నారు. వారు ధైర్యముతో వాక్యము ప్రకటిస్తున్నప్పుడు వీరందరూ చూసి వీరు పామరులు, చదువులేని వారని గ్రహించి దాని తర్వాత వారు ఏం గ్రహించారు? వీరు యేసుతో కూడా ఉండిన వారు. హల్లెలూయా. దేవుని సహవాసముతో ఉండిన వారు, దేవుని ఆత్మతో నింపబడిన వారని వారు గుర్తించారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఆత్మతో నింపబడగానే వారు ధైర్యముతో దేవుని వాక్యమును బోధించారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో దిగి రాగానే పేతురు లేచి ఆయన వాక్యము ప్రకటిస్తున్నాడు, ఆయన ప్రవచనాలు చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలు తీసి వాటిని విప్పి వారికి అర్థం చేపిస్తున్నాడు. హల్లెలూయా. అది ఎవరి ద్వారా సాధ్యము? పిరికి వారు, భయపడి పారిపోయిన వారు ధైర్యముతో దేవుని సువార్తను ఏ విధంగా ప్రకటిస్తున్నారు, యేసు ప్రభు వారి గురించి ఏ విధంగా సాక్ష్యం ఇస్తున్నారు, యేసు ప్రభు వారిని విడిచి వెళ్ళిపోయినప్పటికీ వారు ధైర్యంగా సాక్ష్యం ఇస్తున్నారంటే వారు ఆదరణకర్తను పొందుకొని ఉన్నారు, వారు నాయకుడిని పొందుకొని ఉన్నారు. హల్లెలూయా. అపోస్తుల జీవితంలో వారి యొక్క నాయకుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. వారిని నడిపించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. వారు మరణమునకు కూడా భయపడకుండా వారు తెగించి దేవుని కొరకు పరిచర్య చేసి వారి యొక్క ప్రాణములు అర్పించడానికి ముందుకెళ్లారంటే దేని ద్వారా? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమతో నింపబడుట ద్వారా. ఆమేన్. హల్లెలూయా. ఈ లోక సంబంధం ఏది కూడా వారిని దేవుని ప్రేమ నుంచి విడదీయలేదు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే పరిశుద్ధాత్మ ద్వారా మీ హృదయములలో ఆయన ప్రేమ కుమరిస్తాడంటున్నాడు. హల్లెలూయా. మన హృదయములలో దేవుని యొక్క ప్రేమతో మనం నింపబడినప్పుడు దేవుని విడిచిపెట్టే వారంగా ఉండము, వెనుదిరిగే వారముగా ఉండము. హల్లెలూయా. దేవుని
విడిచిపెట్టి వెనుదిరిగే వారముగా ఉండము. ఆ యొక్క యోహాను సువార్త 21 అధ్యాయంలో అక్కడ మనం చూస్తాము, పేతురు తిరిగి ఆ వలలు పట్టుకొని వెళ్ళిపోయినప్పుడు యేసు ప్రభు వారు 4వ వచనంలో వస్తారు. అక్కడ వచ్చి ఆయన, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడుగుట మనం చూస్తాము. హల్లెలూయా. అక్కడ పేతురుకి జవాబు లేదు. యేసు ప్రభు వాడు అడుగుతుంది, పేతురు డు యు అగాపే మీ, నీవు నన్ను అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నావు. పేతురు అంటాడు, మనం గ్రీక్ బైబిల్లో చూస్తే ఐ ఫిలియో యు, నేను సహోదర ప్రేమతో ప్రేమిస్తున్నాను, అగాపే ప్రేమతో కాదు. ఆమేన్, హల్లెలూయా. యేసే అడుగుతాడు, అందుకే మారుమారుగా అడుగుతాడు, అగాపే ప్రేమతో ఎప్పుడు దేవుని ప్రేమిస్తామంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడినప్పుడే. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అప్పుడే దేవుని కొరకు ప్రాణం సహితం పెట్టే ధైర్యం వచ్చేది. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో వారు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడంగానే వారు దేవుని ప్రేమిస్తున్న వారిగా, దేవునికి మాత్రమే భయపడుతున్న వారిగా, దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి సహితం సిద్ధపడిన వారిగా మార్చబడ్డారు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారిని బలపరిచాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారు యెరూషలేము, యూదయ, సమరయ, అలాగే భూదిగంతాల వరకు వారు సాక్షులుగా నిలబడడానికి కారణమయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వారు బోధింపబడి ఉన్నారు, వారు నడిపింపబడి ఉన్నారు, వారు ఆదరింపబడి ఉన్నారు. హల్లెలూయా. వారికి యేసు ప్రభు వారు లేరక్కడ, కానీ పరిశుద్ధాత్మ దేవుడే సమస్తము బోధిస్తున్నాడు, సమస్తము రుజువు చేయిస్తున్నాడు, అద్భుతములను జరిగిస్తున్నాడు. హల్లెలూయా. These people who were afraid of their calling and went back to their nets, ఇదే జనము పిరికివారిగా భయపడి వారి యొక్క వలలు పట్టుకున్నారు. ఏ చింత చేత అంటే, మా జీవితాలు ఏమైపోతాయి ఇప్పుడు యేసు ప్రభు లేకపోతే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకున్నాడు. హల్లెలూయా. నీవు అనుకుంటున్నచ్చేమో ఇదే కాలసమున నా జీవితం ఏమైపోతుంది, ఈ పరిస్థితులు ఇట్లున్నాయి, నా పరిస్థితి అట్లుంది, చుట్టూరు కోవిడ్-19 ఉంది, ఫస్ట్ వేవ్ కాదు సెకండ్ వేవ్ వచ్చేసింది, థర్డ్ వేవ్ కూడా వస్తుంది అంటున్నారు. నా పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో అనుకుంటున్నావేమో. తిరిగి నీ వలలు పట్టుకోకు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆమేన్, హల్లెలూయా. నీ విశ్వాసమును దేవుడు స్థిరపరచును గాక, నీ విశ్వాసమును దేవుడు స్వస్థపరచును గాక. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. డు నాట్ టర్న్ బ్యాక్ బట్ గో అహెడ్. దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా శక్తి పొందిన వాడవై ముందుకు వెళ్ళుము. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆత్మ నిన్ను విడిచిపెట్టదు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నిన్ను విడిచువాడు కాదు, ఆయన నిన్ను ఎడబాయువాడు కాదు, ఆయన నీ చేయి పట్టుకుని వాడు, శిఖరముల పైన నిన్ను నిలబెట్టువాడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక తల్లి తన బిడ్డను మర్చునేమో, కానీ నేను మిమ్మల్ని మరవనన్న దేవుడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన నిన్ను మరవలేదు, ఆయన నిన్ను విడవలేదు. ఆయన నీ కొరకు పరిశుద్ధాత్మను పంపి ఉన్నాడు, ప్రతి క్షణము నీకు సహాయము చేయడానికి, ప్రతి క్షణము నీకు సహకారిగా ఉండడానికి, ప్రతి క్షణము నీ యొక్క సహవాసము, ఆయన యొక్క సహవాసములో నీవు ఉండడానికి. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసములో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని ముందుకు నడిపించేవాడు, ఆయన మనల్ని ఆదరించేవాడు, ఆయన మనకు సహాయకుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు సహాయము చేయవాడు ఆయనే. ఆమేన్. నిన్ను ఆదరించువాడు. బహుశా నీకు ఇష్టమైన వారిని నువ్వు కోల్పోయావేమో, కానీ నిన్ను ఆదరించువాడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడు మాత్రమే. You can never find comfort in any other person except the Holy Ghost. పరిశుద్ధాత్మ దేవుడు కాకుండా ఎవరి యొద్దను నీవు ఆదరణ పొందలేవు. ఆయన మాత్రమే నిన్ను ఆదరించువాడు, ఆయన మాత్రమే నిన్ను బలపరచువాడు, ఆయన మాత్రమే నిన్ను నడిపించువాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే పౌలు భక్తుడు 2 కొరింథీ ఆఖరి అధ్యాయం 13వ అధ్యాయం అనుకుంటా ఆఖరి వచనంలో
he gives this benediction. This is a typical classical benediction that is used by everybody. Now the love of the Father and the grace of the Lord Jesus Christ and the fellowship of the Holy Spirit be with you all. అన్నట్టు తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మీకు తోడుగా ఉండునుగాక అని పౌలు భక్తుడు ఆ ఉత్తరాన్ని ముగిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసమునకు కొరింథీ యొక్క సంఘాన్ని ఆయన అప్పగిస్తున్నాడు. దేవుని ప్రేమకు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపకు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసమునకు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని సహవాసమునకు మనం అప్పగింపబడినప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు. పౌలు భక్తుడు ఆయన చెప్పవలసినంత చెప్తున్నాడు, కానీ ప్రతి క్షణం వారితో ఉండలేడు, ప్రతి క్షణం వారిని నడిపించలేడు, ప్రతి క్షణం వారికి బోధించలేడు. ఆయన ఎక్కడో చెరసాల్లో ఉండి వారికి ఉత్తరాలు రాస్తున్నాడు, సంఘాలన్నిటికీ ఉత్తరాలు రాస్తున్నాడు, కానీ ప్రతి క్షణం వారితో ఆయన ఉండలేడు. ఆయన ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుని సహాయమునకు, నిత్యము ఆదరించువానికి, నిత్యము సహాయము చేయువానికి, నిత్యము బోధించువానికి సంఘమును అప్పగించుచున్నాడు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసమునకు. అందుకే పేతురు భక్తుడు కూడా పేతురు పత్రిక 3వ అధ్యాయం అనుకుంటా, నమ్మకమైన ఆత్మకు, నమ్మకమైన సృష్టికర్తకు మీ నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మలను అప్పగించుకొనడి అంటాడు. నమ్మకమైన సృష్టికర్తకు we have to yield our spirit to the creator. ఆమేన్, హల్లెలూయా. ఆయనకు మన ఆత్మల్ని అప్పగించుకోవాలి. ఏ విధంగా అయితే సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహవాసమునకు పౌలు భక్తుడు అప్పగిస్తున్నాడు, ఆ విధంగా మనము పరిశుద్ధాత్మ దేవుని సహవాసమునకు అప్పగించినప్పుడు ఆయన ద్వారా నడిపించబడగలుగుతాము. ఆమేన్. ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు. రోమీలకు రాసిన పత్రిక 8:13-14 ఆమేన్, హల్లెలూయా. మనం కింద చూస్తాము, బయటపడటకు మీరు దాసుని ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను మీరు పొంది ఉన్నారు. మీరు కుమారులు గనక దత్తపుత్ర ఆత్మను పొంది ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో 5-6వ వచనంలో మనం చూస్తే, మీరు అబ్బా తండ్రి అని పిలుచుటకు దేవుడు తన కుమారుని ఆత్మను మీలో ఉంచి ఉన్నాడు అంటాడు. హల్లెలూయా. కాబట్టి మీరు దాసులు కాదు, మీరు భయపడటకు దాసులు కాదు, మీరు కుమారులు. మనం భయపడడానికి వీల్లేదు, ఎందుకంటే మనం పరిశుద్ధాత్మను పొంది ఉన్నాము, దేవుని కుమారుని యొక్క ఆత్మను పొంది ఉన్నాము. ఆత్మ ద్వారా నడిపించు వారు భయపడరు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ ద్వారా నడిపించేవారు ధైర్యముతో నిండి ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడడానికి మనల్ని మనము ఆత్మదేవునికి అప్పగించుకోవాలి. ఆమేన్. ఆత్మదేవునికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ఆయన మనల్ని నడిపించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భయపడుటకు మనం దాసులము కాదు, మనము కుమారులైతే వారసులము. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18, గలతీయులకు రాసిన పత్రిక 5:16 దేవుని ఆత్మ ద్వారా నడిపించబడండి అని అంటాడు. ఎఫెసీ 5:18 దేవుని ఆత్మ పూర్ణులై ఉండుడి అంటాడు. ఆమేన్, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8:14 ఆత్మ ద్వారా నడిపించబడండి అంటాడు. హల్లెలూయా. He has given us the resource of the Holy Ghost. Having Holy Ghost is nothing but having God. పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండుట దేవుణ్ణే కలిగి ఉండుట. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు వారి కంటే ఏమి తక్కువ కాదు, ఏమి ఎక్కువ కాదు. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుని కంటే ఏమి తక్కువ కాదు, ఎక్కువ కాదు. ఆయన మనతోనున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనకు తోడు.
ఇమ్మానుయేలు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల సమయన లేదా ఏ సమయంలో ఇది వీక్షిస్తున్నావు, దేవుడు నీకు తోడు ఉన్నాడు. భయపడకు. ఏ పరిస్థితి అయినా వెనుకకు తిరిగి నీ వలలను పట్టుకోకు. నీ కొరకు ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నిరీక్షణ లేని వానిగా ఉండకు. ఆయన వాగ్దానాల్ని నమ్ము, ఆయన మాటల్ని నమ్ము, ఆయన ఇచ్చిన ప్రతి వాక్కును నమ్ము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన వాక్యమే దేవుడు, ఆయన మాటలే. ఆమేన్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ గాడ్. దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ వాక్యాన్ని నమ్మినప్పుడు దేవుని నమ్ముతున్నాము. ఆ వాక్యమే అద్భుతములు చేయును, ఆ వాక్యమే మహాశ్చర్య కార్యములు జరిగించును, ఆ వాక్యమే మనల్ని నడిపించును. ఆమేన్, హల్లెలూయా. ఆయన వాగ్దానాల్ని నమ్ము. ఆయన నిన్ను విడిచేవాడు కాదు. నీ కొరకు ఆయన ఆత్మను, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించి ఉన్నాడు. ఉదయకాల సమయన ఆయన అడుగు, పరిశుద్ధాత్మదేవా, నేను ఇంతవరకు ఒకవేళ నీకు చోటు ఇవ్వలేదేమో, నీవిచ్చే ఆదరణకు చోటు ఇవ్వలేదేమో, నీవిచ్చే సహవాసము నాకు చోటు ఇవ్వలేదేమో, నీవిచ్చే సహాయము నాకు చోటు ఇవ్వలేదేమో, నీవిచ్చే ఆలోచనకు చోటు ఇవ్వలేదేమో. కానీ ఉదయకాల సమయన పరిశుద్ధాత్మదేవా, నాలోకి రండి, నన్ను నీ ఆత్మ ద్వారా నింపండి. యేసు ప్రభువు అంటారు, లూకాసు వార్త 12వ అధ్యాయం అనుకుంటా, ఎవడైనా నువ్వు తండ్రిని అడిగినప్పుడు అడుగు ప్రతి వానికి ఆయన పరిశుద్ధాత్మను మరి నిశ్చయముగా దయచేయును అంటాడు. మరి నిశ్చయముగా ఈ ఉదయకాల సమయమున ఆత్మదేవుని అడిగితే ఆయన నిశ్చయముగా పరిశుద్ధాత్మతో నేను నింపువాడిగా ఉంటాడు. పరిశుద్ధాత్మదేవుడు నేను ఆదరించేవాడిగా ఉంటాడు. పరిశుద్ధాత్మదేవుడు నీకు ఆలోచనకర్తగా ఉంటాడు. పరిశుద్ధాత్మదేవుడు నిన్ను నడిపించువాడిగా ఉంటాడు, నీకు సహాయకుడిగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యమును నీకు బోధించువాడిగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నిన్ను సర్వసత్యములోనికి నడిపించువాడిగా ఉంటాడు. ప్రార్థన చేద్దామా. యేసయ్యా, నీకు వందనాలు. నీవు నాకు ఇచ్చిన వాక్యాన్ని నీ బిడ్డలకి నేను ఇచ్చాను. ఈ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో నూరంతలుగా ఫలించునుగాక. ఎవరెవరైతే పరిశుద్ధాత్మదేవుని యొక్క అభిషేకమును కోరుచున్నారో వారికి నీ ఆత్మాభిషేకమును మీరు దయచేయండి. ఆత్మ ద్వారా నింపండి. ఆత్మదేవ, పరిశుద్ధాత్మదేవ, వారికి సహాయము చేయండి. వారి ఆలోచనకర్తవై ఉండండి, వారి యొక్క ఆదరణకర్తవై ఉండండి, వారి యొక్క నాయకుడవై ఉండండి, వారి యొక్క సహాయకుడవై ఉండండి, వారిని నడిపించువాడవై ఉండండి. ఆమేన్, హల్లెలూయా. వారి యొక్క భయములను తొలగించండి, వారి భీతిని తొలగించండి, వారి యొక్క అవిశ్వాసమును తొలగించండి. హల్లెలూయా. సర్వసత్యములోనికి మీరు నడిపించండి, వారిని బలపరచండి, వారిని ఆదరించండి. పరిశుద్ధాత్మదేవా, నీకును యేసు ప్రభువా, నీ నామమునకును నీ రక్తమునకును పరిశుద్ధాత్మదేవుని సహవాసమునకును ప్రతి ఒక్కరిని అప్పగించుతున్నాము నాయన. నీ కార్యము జరిగించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామమున అడివేడుచున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడి పరిచర్యను ఆశీర్వదించి అభివృద్ధి పరిచి విస్తరింపజేయును గాక. ఆమేన్, హల్లెలూయా. నన్ను ఆహ్వానించిన మీ అందరికీ ప్రభు పేరిట నా ప్రేమపూర్వకమైన వందనాలు. అలాగే అయ్యగారికి, జోసెఫ్ డాసన్ గారికి నా నిండైన కృతజ్ఞతలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.
ఘనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా కలిగించే సకలంబు సమృద్ధిగా తొలగించే పలుబాధ భరితంబులు కలిగించే సకలంబు సమృద్ధిగా తొలగించే పలుబాధ భరితంబులు బలియాయ నీ పాపములకేసువే చెలువంగ ప్రభుకీయ చింతించువా నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ యేసుక్రీస్తు నాయనా నీకు స్తోత్రం చెల్లించినాం తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. మరి ఒక పునరుత్థాన దినం ప్రభా ఇలా స్తుతించక ఇచ్చిన సమయం బట్టి నైనా నీకు స్తోత్రం చెల్లించినాం. మంచి పాటలతో నేను స్తుతించగలిగినాం తండ్రి, నీకు స్తోత్రం చెల్లించినాం. మంచి మ్యూజిక్ని కూడా మాకు దయచేసినారు తండ్రి, నీకు స్తోత్రం చెల్లించినాం తండ్రి. ప్రభా మంచి వాక్యంను కూడా మీరు మాకు దయచేసినారు తండ్రి, నీకు స్తోత్రం చెల్లించినాం తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. ప్రభా పరిశుద్ధాత్మ ద్వారా మాకు మంచి వాక్యం నేర్పించినారు తండ్రి. పరిశుద్ధాత్మ ఏ విధంగా మాకు మేలు చేస్తుందో, ఏ విధంగా మమ్మల్ని నడిపిస్తుందో మీరు చూపెట్టిన దేవానికి స్తోత్రం చెల్లించినాం తండ్రి. ప్రభా ఆదరణకర్తగా మమ్మల్ని తండ్రి మీరు మాకు పంపించిన దేవుడు ఏమిటినావు ప్రభా, నీకు స్తోత్రం చెల్లించినాం తండ్రి. ఆదరణకర్తగా మాకు ఆదరణను దయచేస్తున్న ప్రభా నీకు స్తోత్రం చెల్లించినాం తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. సమస్తమును మాకు బోధించడం మీరు చెప్పినారు తండ్రి, నీకు స్తోత్రం ప్రభా. నిజమే తండ్రి, ఆదరణకర్తగా నీ ఆత్మ మమ్మల్ని సమస్తం బోధించుతూనే ఉన్నందుకు నేను నీకు స్తోత్రం చెల్లించినాం తండ్రి. ప్రభా నేను వెళ్ళటం వలన మీకు లాభం అని చెప్పినారు తండ్రి. నిజమే ప్రభా తండ్రి, మీ ఆదరణకర్త ద్వారా ప్రతి సమయంలో ప్రతి ఒక్కరితో ఉండినైనా మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి స్తోత్రం చెల్లించినాం తండ్రి. ప్రభా మేము పాపను ఒప్పుకొని చేస్తున్నందుకునైనా నీకు స్తోత్రం. నీతిని గూడ్చి తండ్రి ఒప్పుకొని చేస్తున్న దేవానికి స్తోత్రం చెల్లించినాం తండ్రి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. స్తోత్రం నైనా సత్యం అనుగ్రహించినట్టు నడిపిస్తున్నారు నైనా నీకు స్తోత్రం చెల్లించినాం తండ్రి. నిజమే ప్రధాన తండ్రి, సత్యంలో నడుచుకోవాలని మీరు మాకు బోధిస్తున్న దేవానికి స్తోత్రం చెల్లించినాం తండ్రి. ప్రభా మరి మీ ద్వారా ఏది విన్నారో ప్రభా అదే మాకు బోధిస్తున్నారు నాయన, నీకు స్తోత్రం చెల్లించినాం తండ్రి. ప్రభా అట్లనే ప్రభా యేసును లేపిన ఆత్మ ద్వారా మమ్మల్ని కూడా ప్రభా తండ్రి శరీరంను కూడా ఆత్మ ద్వారా జీవింప చేస్తున్నది నాయన, నీకు స్తోత్రం చెల్లించినాం తండ్రి. ఈ గొప్ప దీవెనను బట్టి నాయన నీకు స్తోత్రం ప్రభా. నువ్వు సహాయం చేయవాడవై ఉంటున్నావు ప్రభా, ఆదరణ ఇచ్చేవాడై ఉంటున్నావు, సలహాలు ఇచ్చే దేవుడై ఉంటున్నావు ప్రభా, నీకు స్తోత్రం చెల్లించినాం. కాబట్టి ప్రభా మరి ఇంత గొప్ప వాక్యం మాకు దయచేసినందుకు నాయన నీకు స్తోత్రం చెల్లించినాం ప్రభా. మరి రెవరెండ్ డేవిడ్ జాన్ నింజన్ బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లించినాం ప్రభా. మంచి వాక్యం మాకు అనుగ్రహించినారు తండ్రి. యవ్వనంలోనే ప్రభా నీ యొక్క సేవ చేస్తూ నీ యొక్క కాడిని మోస్తూ ప్రభా తండ్రి అందరి తండ్రి నీ వాక్యం ద్వారా నిన్ను తెలియపరుస్తున్నందుకు నాయన నీకు స్తోత్రం చెల్లించినాం. ఆయన దీవించని ప్రభా, తల్లిదండ్రులను సహోదరులను కూడా దీవించగలిగారు వచ్చినాం తండ్రి. ప్రభా మరి ఎవరెవరైతే వాక్యం వింటున్నారో ప్రభా
వాళ్ళందరికీ ప్రభా మీ యొక్క ఆదరణను, ప్రభా మీ యొక్క సహాయంను, మీ యొక్క సలహాలను దయచేయగలని వేరుకొచ్చినాం తండ్రి. మా సంఘంలో ఉన్న వారందరిని బట్టి కూడా నీ స్తోత్రం చెల్లించినాం తండ్రి. వారు కూడా నీ ఆత్మ ద్వారా నడిపించగల వేరుకొచ్చినాం తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రభా నీ ఆత్మ ద్వారా నడిపించినైనా నేను పూర్తిగా తెలుసుకునే జ్ఞానం దయచేయగల వేరుకొచ్చినాం తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో వాళ్ళు ముట్టి స్వస్థపరచండి అయినా, ముట్టి స్వస్థపరచని. ఆర్థికంగా సహాయం అవసరమైన ఆర్థిక సహాయం దయచేయగల వేరుకొచ్చినాం తండ్రి. అనారోగ్యంతో వారు ముట్టి స్వస్థపరచండి అయినా, ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఇంకా ఏదైనా అవసరం ఉంటే ప్రభా అవసరం తీర్చగలగరకు వచ్చినాం తండ్రి. గర్భఫలం లేని వారు గర్భఫలం దయచేయండి ప్రభా. మరి తండ్రి పెళ్ళిళ్ళు కావాల్సిన వారికి ప్రభా లైఫ్ పార్ట్నర్ దయచేయగల వేరుకొచ్చినాం ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా నీ ఏ అవసరతలు ఎవరిని తీర్చగల వేరుకొచ్చినాం తండ్రి ప్రభా. తిరిగి మేము ఇలా కూడి నేను స్తుతించే వరకు నీ గాయపడ్డ హస్తంలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని మా ప్రభువును యేసుక్రీస్తు పేరిట వేడుకొచ్చినాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధ ఆత్మిక అన్యోన్య సహవాసం ఎల్లప్పుడు తోడు నీడై ఉండును గాక. ఆమెన్.